భారత ప్రళయ భీకర దాడును తట్టుకోలేకే పాకిస్తాన్ చివరకు కాల్పుల విరమణ పేరుతో కాళ్లబేరానికి వచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. నవయుగ యుద్ధంలో పాకిస్తాన్ను భారత్ మట్టి కరిపించిందని, వారు సరిహద్దుల్లో యుద్ధానికి దిగితే మనం వాళ్ల గుండెపైనే కొట్టగలిగామన్నారు. పాకిస్తాన్తో చర్చలంటూ జరిగితే పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్పై మాత్రమే ఉండాలని ప్రధాని తేల్చి చెప్పారు. పాకిస్తాన్ బతకాలంటే ఉగ్రవాద శిబిరాలను తనంతట తానుగా తుడిచిపెట్టాలని స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్రవాదుల వెన్నులో వణుకు పుట్టించామన్న ప్రధాని ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఎలాంటి దాడులకైనా భారత్ వెనకాడదని పేర్కొన్నారు. అణు బ్లాక్మెయిల్ను సహించేది లేదన్న మోదీ పాకిస్తాన్ వైఖరిని బట్టే భవిష్యత్ చర్యలుంటాయన్నారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి జాతినుద్దేశించి ప్రసంగించారు. పహల్గాం ఉగ్రదాడితో దేశమంతా నివ్వెరపోయిందన్న ప్రధాని ప్రతి హృదయం జ్వలించిపోయిందని తెలిపారు. దేశ పౌరులు, అన్ని రాజకీయ పార్టీలు ఒక్కతాటిపైకొచ్చి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిలబడ్డాయని గుర్తు చేశారు. భారతీయ మహిళల నుదుటిపై సింధూరం తుడిచేసిన వారికి ఎలాంటి బుద్ధి చెప్పాలో ఆపరేషన్ సింధూర్ ద్వారా చాటి చెప్పామన్నారు. ఉగ్రదాడులకు ఎలాంటి ప్రతిస్పందన ఉంటుందో 7వ తేదీ రాత్రి భారత్ చూపించిందని వివరించారు. భారత రక్షణ దళాలు చూపిన ధైర్య సాహసాలు దేశానికి తలమానికమని పేర్కొన్నారు. आतंकवादियों ने जो बर्बरता दिखाई थी, उसने देश और दुनिया को झकझोर दिया था. निर्दोष मासूम नागरिकों को धर्म पूछकर उनके परिवार के सामने, उनके बच्चों के सामने बेरहमी से मार डालना, ये आतंक का बहुत विभत्स चेहरा था. हमने आतंकवादियों को मिट्टी में मिलाने के लिए भारत की सेनाओं को पूरी छूट दे दी. हमारे वीर सैनिकों ने ऑपरेशन सिंदूर के लक्ष्यों की प्राप्ति के लिए असीम शौर्य का प्रदर्शन किया. मैं उनकी वीरता को, उनके साहस को, उनके पराक्रम को समर्पित करता हूं. हमारे देश की हर माता को, देश की हर बहन को और देश की हर बेटी को ये पराक्रम समर्पित करता हूं. ఉగ్రవాద శిబిరాలపై భారత మిజైళ్లు, డ్రోన్లు ఖచ్చితమైన లక్ష్యంతో దాడులు చేశాయని చెప్పిన ప్రధాని మోదీ బహవల్పూర్, మురుద్కే లాంటి ఉగ్ర స్థావరాలపై దాడి చేసి భీతావహ పరిస్థితి సృష్టించినట్లు వివరించారు. 2.5 దశాబ్దాలుగా పాక్లో విచ్చలవిడిగా తిరుగుతున్న ఉగ్రతండాలను ఒక్క దెబ్బతో తుడిచిపెట్టిందన్నారు. భారత దెబ్బకు పాకిస్తాన్ నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయిందన్న ప్రధాని ఎటూ పాలుపోని స్థితిలో భారత్లోని జనావాసాలు, పాఠశాలలపై దాడికి దిగిందని ఎద్దేవా చేశారు. పాకిస్తాన్ నుంచి ప్రయోగించిన డ్రోన్లు, మిజైళ్లను భారత క్షిపణి రక్షణ వ్యవస్థ సరిహద్దులు దాటకుండానే కూల్చివేసిందని వెల్లడించారు. పాకిస్తాన్ వైమానిక స్థావరాలు, రాడార్ స్టేషన్లలో భారత మిసైళ్లు విధ్వంసం సృష్టించాయన్న ప్రధాని పాక్ యుద్ధ విమానాలు గాలిలోకి ఎగరలేని స్థితిని భారత్ కల్పించిందని తెలిపారు. పాకిస్తాన్ మళ్లీ ఎలాంటి దుస్సాహసానికి పాల్పడకుండా భారత్ బుద్ధి చెప్పిందని పేర్కొన్నారు. भारत की आक्रामक कार्रवाई के बाद पाकिस्तान बचने के रास्ते खोजने लगा. पाकिस्तान दुनिया भर में तनाव कम करने के लिए गुहार लगा रहा था और बुरी तरह पीटने के बाद इसी मजबूरी में 10 मई की दोपहर को पाकिस्तानी सेना ने हमारे डीजीएमओ को संपर्क किया. जब पाकिस्तान की तरफ से गुहार लगाई गई, पाकिस्तान की तरफ से जब ये कहा गया कि उसकी ओर से आगे कोई आतंकी गतिविधि और सैन्य दुस्साहस नहीं दिखाया जाए, तो भारत ने भी उस पर विचार किया. और मैं फिर दोहरा रहा हूं, हमने पाकिस्तान के आतंकी और सैन्य ठिकानों पर अपनी जवाबी कार्रवाई को अभी सिर्फ स्थगित किया है. आने वाले दिनों में हम पाकिस्तान के हर कदम को इस कसौटी पर मापेंगे कि वो क्या रवैया अपनाता है. ऑपरेशन सिंदूर ने आतंक के खिलाफ लड़ाई में एक नई लकीर खींच दी है. पहला, भारत पर आतंकी हमला हुआ तो मुंह तोड़ जवाब दिया जाएगा. పాకిస్తాన్ అణుసామర్థ్య బ్లాక్మెయిలింగ్ ను సహించేది లేదన్న ప్రధాని అణుశక్తి, అణ్వాయుధాల ఆధారంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని స్పష్టం చేశారు.
कोई भी न्यूक्लियर ब्लैकमेल भारत नहीं सहेगा। न्यूक्लियर ब्लैकमेल की आड़ में पनप रहे आतंकी ठिकानों पर भारत सटीक और निर्णायक प्रहार करेगा। तीसरा, हम आतंक की सरपरस्त सरकार और आतंक के आकाओं को अलग अलग नहीं देखेंगे। ऑपरेशन सिंदूर के दौरान दुनिया ने पाकिस्तान का वो घिनौना सच फिर देखा है, जब मारे गए आतंकियों को विदाई देने पाकिस्तानी सेना के बड़े बड़े अफसर उमड़ पड़े। स्टेट स्पॉन्सर्ड टेररिज्म का ये बहुत बड़ा सबूत है। हम भारत और अपने नागरिकों को किसी भी खतरे से बचाने के लिए लगातार निर्णायक कदम उठाते रहेंगे। భారత త్రివిధ దళాలు సర్వసన్నద్ధంగా ఉన్నాయన్న ప్రధాని మోదీ పాకిస్తాన్ ఎలాంటి దుస్సాహసానికి తెగబడినా చావుదెబ్బ కొట్టేందుకు సిద్ధమన్నారు. పాకిస్తాన్ బతకాలంటే ఉగ్రవాద శిబిరాలను తనంతట తానుగా తుడిచిపెట్టాలని చెప్పిన మోదీ టెర్రరిజం చర్చలు రెండూ ఏకకాలంలో ఉండవని తేల్చేశారు. पाकिस्तानी फौज, पाकिस्तान की सरकार जिस तरह आतंकवाद को खाद पानी दे रहे हैं, वो एक दिन पाकिस्तान को ही समाप्त कर देगा। पाकिस्तान को अगर बचना है तो उसे अपने टेरर इंफ्रास्ट्रक्चर का सफाया करना ही होगा। इसके अलावा शांति का कोई रास्ता नहीं है। भारत का मत एकदम स्पष्ट है। टेरर और टॉक एक साथ नहीं हो सकते। टेरर और ट्रेड एक साथ नहीं चल सकते और पानी और खून भी एक साथ नहीं बह सकता। मैं आज विश्व समुदाय को भी कहूंगा, हमारी घोषित नीति रही है, अगर पाकिस्तान से बात होगी तो टेररिज्म पर ही होगी। अगर पाकिस्तान से बात होगी तो पाक ऑक्युपाइड कश्मीर पीओके उस पर ही होगी। భారత్ను ఉన్నత స్థాయిలో నిలబెట్టిన రక్షణ దళాలకు సెల్యూట్ చేస్తూ ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని ముగించారు.